ಸಾರ್ವಭೌಮತ್ವಕ್ಕೆ ಸಾಕ್ಷಿ ಮೋದಿ. ಕೂಡ್ಲಿಗಿಯಲ್ಲಿ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಘೋಷಣೆ. ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಬೆಂಬಲದಿಂದ ನಿರ್ಮಾಣಗೊಂಡಂತಹ 4.35 ಕೋಟಿ ವೆಚ್ಚದ ಹುಣಸೆ ಮತ್ತು ಶೇಂಗಾ ಸಂಸ್ಕರಣಾ ಘಟಕವನ್ನು ಕಸಾಪುರ ಗ್ರಾಮದಲ್ಲಿ ಕೇಂದ್ರ ವಿತ್ತ ಸಚಿವೆ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಉದ್ಘಾಟನೆಯನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಘಟಕದಿಂದ ಇಲ್ಲಿನ ರೈತ ಜೀವನ ಮಟ್ಟ ಹೆಚ್ಚಿಸಲು ನಿರೀಕ್ಷಿಸಲಾಗಿದೆ. ಸಚಿವೆ ಮಾತನಾಡುತ್ತಾ, ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ದೇಶದ ಸರ್ವತೋಮುಖ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಶ್ರಮಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲಾ ರಾಜ್ಯಗಳಿಗೆ ಸಮಾನ ಪ್ರಾತಿನಿಧ್ಯವನ್ನ ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಘಟಕ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಶಾಸಕ ಡಾಕ್ಟರ್ ಎನ್.ಟಿ. ಶ್ರೀನಿವಾಸ್ ಅವರು ಏಕಲವ್ಯ ಮಾದರಿ ಶಾಲೆ ಸ್ಥಾಪನೆ, ಮಹಿಳಾ ಸಬಲೀಕರಣ, ಬಾಲ್ಯ ವಿವಾಹ ನಿವಾರಣೆ ಹಾಗೆ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ಗಮನವನ್ನ ಸೆಳೆದಿದ್ದಾರೆ. ಸಂಸದ ತುಕಾರಾಂ ಅವರು ಬಳ್ಳಾರಿ ಮತ್ತು ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆಗಳ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಅನೇಕ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಮಂಡಿಸಿದ್ದಾರೆ. ಬ್ಯೂರೋ ರಿಪೋರ್ಟ್, ರಾಷ್ಟ್ರಧನಿ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ. ವರದಿಗಾರರು ವಿಜಿ ಋಷಭೇಂದ್ರ, ಕೂಡ್ಲಿಗಿ. ಎಲ್ಲ ವಿಷಯಗಳ ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ನೋಡುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಅವರ ಮಕ್ಕಳನ್ನ ಶಾಲೆಗೆ ಕಳಿಸಬೇಕು, ಲೈಬ್ರರಿಗೆ ಕಳಿಸಬೇಕು ಅನ್ನುವಂತಹ ಕರೆಯನ್ನ ನೀಡಿದ್ದಾರೆ. ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ಅಕ್ಷರಸ್ಥರಾದಾಗ ಸಮಾಜದ ಸ್ವಾಸ್ಥ್ಯ, ದೇಶದ ಸ್ವಾಸ್ಥ್ಯ ನನ್ನ ಮೂಲಕ ಎಂದು ಪ್ರಚಲಿತದಲ್ಲಿರುತ್ತೆ. ಧನ್ಯವಾದಗಳು. ಈಗ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳು ಕವಿತಾ ಮೇಡಮ್ ಹಾಗೂ ಜಿಲ್ಲಾಡಳಿತದ ವತಿಯಿಂದ ಸಿಒ ಹಾಗೂ ಎಲ್ಲ ಅಧಿಕಾರಿಗಳು ಒನಕೆ ಓಬವ್ವ, ಇದು ಮರೆಯಲಾರದಂತಹ ಒಂದು ನೆನಪಿನ ಕಾಣಿಕೆ. ಗುಡೇಕೋಟೆಯ ಮಗಳು ಒನಕೆ ಓಬವ್ವ ನಂತರ ಚಿತ್ರದುರ್ಗದಲ್ಲಿ ಮಾಡಿದಂತಹ ಅಭೂತಪೂರ್ವ ಸಾಹಸದ ಬಗ್ಗೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. ಆ ಒನಕೆ ಓಬವ್ವನ నెనస్కొండు నావెల్లరూ సహా జీవనದಲ್ಲಿ శక్తియుతವಾಗಿ పోరాడడం. కానీ నేను అనుకుంటా ఇట్లాంటి డిస్ట్రిక్ట్లో మనం డెవలప్మెంట్ని జనానికి కనపడుతున్నట్టు, వాళ్ళకి డైరెక్ట్గా బెనిఫిట్ పొందుతున్నట్టు డెవలప్మెంట్ని ముందు తీసుకెళ్ళకపోతే ఈలాంటి ప్రాంతం, ఇక్కడ వర్షాలు లేనటువంటి ప్రాంతం, ఇరిగేషన్ లేనటువంటి ప్రాంతం, విజయనగరం పెద్దది. ఒకవైపున చూస్తే సంపద, తుంగభద్ర, ఇరిగేషన్, డ్యామ్, అగ్రికల్చర్ ఎంత పచ్చి పసుపుగా ఉంది. ఇక్కడ మనం భయపడుతున్నాం, ఇక్కడ నీళ్లు బట్ట లేదు, ఇక్కడ వచ్చి చేసేవాడు లేదు, అందుకని మనం ఇలా వెనకబడి ఉంటున్నాం. కానీ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో ఇది కాదు. మరి ఎలాగా? అందుకే అన్ని తరాల్లో ఇక్కడ వచ్చి మీకు మద్దతు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మీకు మాట ఇస్తుంది, మేము చేస్తాం. ప్రధాని మోదీ గారు అదే చెప్తారు, దేశంలో ముందు అడుగు పెట్టిన అదే రీజన్ ఇంకా ముందు అడుగు పెడుతున్నదంటే సంతోషం. కానీ వెనకబడి ఉన్న వాడిని ముందు తీసుకురావడానికి మీరు ఏం చేస్తున్నారు? మాట కలుపుతున్నారు. నేను అందుకే ఇక్కడ చెప్తున్నా, ఈ రాష్ట్రం వేరే పార్టీ, కేంద్రం వేరే పార్టీ అవన్నీ ఏం లేదు. మన అందరూ ఒకే పార్టీ, అది భారతీయ పార్టీ. ఈ దేశం ఒకటి. ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజ ముందు అడుగు పెట్టాలి. దానికి మంచి స్కూలా, మంచి హాస్పిటలా, మంచి లైబ్రరీలా. మేడం ఉమా మహాదేవన్ ఎక్కువ లైబ్రరీలు అన్ని జిల్లాలకు తీసుకెళ్ళిపోవడానికి మంచి స్టెప్స్ తీసుకున్నారు. అది ఇక్కడ కూడా తీసుకురావాలి. సో స్కూల్లో, కాలేజో, లైబ్రరీయో ఇట్లాంటి జీవనోపాధి ఇచ్చే, జాబ్స్ ఇచ్చే యూనిట్స్ అన్నీ ఈ ప్రాంతానికి రావడం చాలా ముఖ్యం. అందువల్ల మన అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఇక్కడి నుంచి ఓనకే ఒబ్బవ్వ స్పిరిట్ మన లోపల ఉండాలి. ఆమె ఎలా చేసింది ఆ స్పిరిట్ ఆవిడకి మాత్రం ఏముండేది? ఆవిడ ఏమి మహారాణిగా, లేదా సంపత్తు కలిగిన కుటుంబంలో పుట్టిందా, లేదు ఒక అగ్రకులం చేర్చిన మహిళనా? ఆమె లోపల అట్లాంటి ఫీలింగ్ ఉంది. మనం జనం, మన రాష్ట్రం, మన దేశం, దీంట్లో ఏ ఒక్కరినో విడిగా వచ్చి వేరేదో చేయడానికి లేదు అనే ఒక స్పిరిట్ ఉంటుంది. ఆ స్పిరిట్ తోటి మన అందరూ కూడా మన ఊరు కుడిగిని, హర్పణహల్లిని ముందు తీసుకెళ్ళడానికి కట్టుబడి ఉండాలి. ఇది ఇవాళ మనం చేసే కార్యక్రమం. ఇది ನಿಮ್ಮ ಎಲ್ಲರ ಕೇಂದ್ರ.
మీరందరూ కూడా ఈ కేంద్రాన్ని సరిగా ఉపయోగించుకొని మీ భవిష్యత్తుకి మంచిది చేసుకోండి. మా వంతు ఏదో రామాయణంలో చెప్తారు ఉడత స్క్విరిల్ రామాయణంలో ఎలా చేసిందో అట్లా ఒక చిన్న ప్రయత్నం చేసాం. మీరు దాన్ని ముందు తీసుకెళ్తారని నమ్మకంతో మీ అందరికీ నమస్కారం.